హాయ్ అండి, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. హ్యాపీ హ్యాపీ హోలీ అండి. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో ఎవరికైనా తెలుసా అండి? హోలీ పౌర్ణమిని ఇంకా నరసింహల పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? మీకు తెలియకుంటే ఈ స్టోరీ వినేసేయండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటానికి అన్ని విధాలుగా ట్రై చేస్తుంటాడు. అయితే హిరణ్యకశిపుడి యొక్క చెల్లి పేరు హోలిక. హోలికాకి ఒక వరం ఉంటుంది. మంటలోకి దిగిన అండ్ మంటల్లో కూర్చున్న తనకి ఏమీ కాదు అనమాట. సో అలాంటి వరాన్ని పొందుతుంది. అయితే ప్రహ్లాదుని చంపటానికి హిరణ్యకశిపుడు హోలీ ఒళ్ళో కూర్చోబెట్టేసి మంటల్లో దిగమంటాడు. అన్న ఆజ్ఞకు ఓకే చెప్పేసి హోలిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బాగి మంటల టైప్లో ఉంటుంది అనమాట. అలా మంటలలో కూర్చుంటుంది. సో బాబుకి ఏమి కాదు, హోలిక చచ్చిపోతుంది అనమాట. ప్రహ్లాదుడు నారాయణ జపం చేస్తూ ఉంటాడు. సో ప్రహ్లాదుడికి ఏమీ కాదు. అప్పుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు, నీ స్వామి ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటాడు. అవును అని చెప్పి స్తంభంని పగలగొడతాడు. పగలగొట్టగానే అందులో నుండి నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడిని చంపేస్తారనమాట. అందుకనే మంచి మీద చెడు విజయం సాధించిందని మనం హోలీకి ముందు కామదహనం ఒకటి చేస్తారు. సో ఇది అనమాట హోలికా దహనం అంటారు. హోలికా దహనం చేశాక మనం నెక్స్ట్ డే హోలీ జరుపుకుంటాం అనమాట. మంచి మీద చెడు విజయం సాధించింది అనేసి మనం హోలీ జరుపుకుంటాము. అండ్ ఇంకొక కథ, బృందావనంలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అక్కడ 10 days వరకు చేసుకుంటారు ఈ హోలీని. ఏంటి అంటే శ్రీకృష్ణుడికి హోలీకి ఉన్న కథ పురాణాల ప్రకారము, శ్రీకృష్ణుడు నల్లగా ఉంటారు, రాధాదేవి తెల్లగా ఉంటారు. సో శ్రీకృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి రాధను కూడా నాలాగా కలర్ మార్చేద్దాము అంటే వాళ్ళమ్మ సరే అనేసి హోలీ అంటే బ్లాక్ కలర్ని రాధాకి పూసికి రమ్మని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి రాధాకి బ్లాక్ కలర్ పూస్తాడు. సో అప్పుడు రాధాదేవి శ్రీకృష్ణుడు వెంట పడేసి శ్రీకృష్ణుడికి కూడా కలర్ పూస్తుంది. అలా రాధా ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఫ్రెండ్స్ అండ్ ఊరంతా కలిసి అలా ఒకళ్ళకి రంగులు పూసుకుంటూ చాలా వసంతోత్సవం లాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మాఘమాసంలో వచ్చే ఈ హోలీ పౌర్ణమి రోజు అందరూ హోలీ జరుపుకుంటారండి. చాలా బాగా చేసుకుంటారనమాట. శ్రీకృష్ణుడికి అప్పటి నుంచి హోలీ అంటే చాలా ఇష్టం. గోపికలతో కలిసి రాధతో కలిసి బాగా హోలీ ఆడుకునేవాడు. సో అందుకే చాలా ఇష్టము. అండ్ ఇంకొక స్టోరీ ఏంటి అంటే, శివపార్వతులకు పెళ్లి చేయటం కోసము మన్మధుడు మన్మథ బాణము శివుడి మీదకి వదిలినప్పుడు శివుడు 3వ కన్ను తెరిచి కాముణ్ణి దహనం చేసేస్తాడు. అప్పుడు రతీదేవి వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తే తనకి శరీరం లేకుండా తనకు మాత్రమే తన హస్బెండ్ కనపడేలాగా వరమిస్తారనమాట. సో ఇదండి కథ. కాముడు అప్పుడు కామదహనము అయింది, అంటే హోలీకి ముందు రోజు కామదహనం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం. డెకరేషన్ అండ్ నా లుక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.